హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ మనో. ఈరోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టేస్తున్నాను. యాక్చువల్గా ఇది ఫ్రెండ్షిప్ డే రోజు చేసిన వీడియో, అంటే సండే నిన్నటి వీడియో అండి. కొంచెం సండే అంటే పనులు ఎక్కువ ఉంటాయి, పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంకా మనకి పిల్లలు ఇంట్లో ఉంటే పని ఒక పట్టాన జరగదు, లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా స్టెప్ బై స్టెప్ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. అందులో ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఒకటి వచ్చింది కదా, ఇంకా ఫ్రెండ్షిప్ డే ఇంకా ఆ మూడ్లో కొంచెం ఉంటాము. ఇంకా ఫ్రెండ్స్ తోటి మాట్లాడడము, కలవడము, ఫోన్లో మాట్లాడడం, కొద్దిసేపు చిట్ చాటింగ్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్లో కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి చూసుకోవడము, ఇంట్లో అన్నీ చక్కబెట్టేసుకోవడం, పనులు ఇవన్నీ కామన్ కదా. ఈరోజైతే ఇంకా నేను మార్నింగ్ లేవగానే టీ పెట్టేశాను. మార్నింగ్ బిస్కెట్స్ ఉండే ఇంట్లో, ఇంకా బిస్కెట్స్ టీలో వేసుకొని తినేస్తున్నాము. ఇంకా కొంచెం లేట్గా లేచాము ఈరోజు. డైలీ తొందరగా లేస్తాము, కాకపోతే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్గా లేచినాము. ఇంకా లేవడంతో కొంచెం ఆకలి అనిపించింది. ఇంకా ఫస్ట్ తొందరగా ఏదైతే తినేద్దాం అనుకున్నాం, టిఫిన్ అలా చేద్దామంటే ఇక టిఫిన్కి టైం పడుతుందని ఇంకా టీ పెట్టేసి టీలో బిస్కెట్స్ వేసుకొని తినేస్తున్నాము. ఇంకా అందరూ ఫ్రెండ్షిప్ డే ఎలా స్పెండ్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నిన్న చిన్నగా ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్షిప్ డే గురించి. ఆ వీడియో ఎంతమందికి, చాలామంది చూశారు. బాగానే వ్యూస్ అయితే కొంచెం కొంచెం వస్తున్నాయి. ఇంకా ఇప్పుడే కదా స్టార్టింగు. ఇంకా కంటెంట్ నచ్చితే చూస్తారు. ఇంకా మనం ఫస్టే ఇంకెక్కడికో ఎక్కువ వ్యూస్ రావాలి అట్లా అంటే కాదు, టైం పడుతుంది ఏదైనా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకున్నాను. హెల్తీగా ఉండాలి, మళ్ళీ సండే స్పెషల్ లాగా ఉండాలి అనుకొని ఇంకా చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా అందులోకి ఏమేమి కావాలో అన్నీ తీసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్నాను. చికెన్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ చేసి అందులోకి రాగి సంగటి చేద్దాం అనుకున్నాను. ఆ రాగి సంగటి ఈ రోజులలో ఎంతమంది చేసుకొని తింటున్నారు, చాలా తక్కువ అయిపోయింది. మా చిన్నప్పుడు అయితే చాలా బాగా మా నాన్నమ్మ బాగా చేసేదండి. మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాతయ్య వాళ్ళు బాగా చేసేవాళ్ళు. వాళ్ళు తినేటప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మాకు పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా అనిపించేది. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా. చైల్డ్హుడ్ డేస్ అనేవి చాలా మంచి మెమొరీస్ని మిగులుస్తాయి మనకి. ఇంకా ఇక్కడ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు. ఇంకా చికెన్ కర్రీ అంటే నార్మల్గా అందరికీ ఇంకా వండుకుంటారు కదా, ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఇంకా స్పెషల్గా అయితే ఏం షేర్ చేయట్లేదు, జస్ట్ వీడియో అలా తీసేసాను. ఇంకా ఏదో నార్మల్గా నా స్టైల్లో నాకు వచ్చిన విధంగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి చపాతీ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కువగా ఈ మధ్యలో చపాతీ, పూరీలు ఇవి ఎక్కువైపోయినాయి. కొంచెం డిఫరెంట్గా ట్రెడిషనల్గా ఉండాలంటే రాగి సంగటి చేద్దాము, బాగుంటుంది, పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి అప్పుడప్పుడు అలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ అనిపించింది. అందుకే చేశాను. అప్పుడప్పుడు చేస్తాను మ్యాక్సిమము. ఏవైనా పులుసు కూరలు అలా చేసినప్పుడు అందులోకి చాలా బాగుంటుంది రాగి సంగటి, హెల్దీ కూడా. రాగి సంగటి చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు చూస్తారు కదా, వీలుంటే ఎవరికైనా నచ్చితే వీలుంటే చేసుకోండి, తినాలనుకుంటే చేసుకోండి. జొన్న రొట్టెలు, రాగి సంగటి, ఇంకా జొన్న గట్క ఇలాంటివన్నీ అప్పుడు బాగా తాగేవాళ్ళు, తినేవాళ్ళు ఓల్డెన్ డేస్లో. మన అమ్మమ్మలు, తాతయ్య వాళ్ళు, నాయనమ్మలు వాళ్ళంతా పెద్దవాళ్ళు. ఇక మన జనరేషన్కి వచ్చేవారికల్లా ఇంకా ఏముందండి, ఇడ్లీలు, దోశలు, పూరీలు, వడలు ఇవి తప్ప పెద్ద ఫుడ్ అయితే ఇష్టపడట్లేరు పిల్లలు కూడా. అప్పుడప్పుడన్నా ఇలా ట్రెడిషనల్గా చేసి పెడితే కొంచెం బలమైన ఆహారాన్ని మనం పిల్లలకు అందించిన వాళ్ళం ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఈ ట్రెడిషనల్ ఫుడ్ అనేది మర్చిపోకుండా ఉంటాము, మన పిల్లలకు కూడా గుర్తుంటుంది. ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో చేసుకుంటారేమో మేబీ. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్, హెల్తీ ఫుడ్ చేసుకోవాలి. ఇంకా చికెన్ అయితే రెడీ అవుతుంది ఒక పొయ్యి మీద, ఇంకొక పొయ్యి మీద రైస్ వండేస్తున్నాను. ఇక్కడ రాగి పిండి తీసి పెట్టుకున్నాను, రాగి సంగటి చేద్దాం అనుకుంటున్నాను కదా, దాంట్లోకి ఇంకా లైట్గా సాల్ట్ పిండిలోనే కలిపేసేసి పెట్టేసుకుంటాను. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తము మంచిగా అలా కలుపుకుంటాను. పల్సగా అలా కలిపేసుకోవాలి. పిండి ఏం లేదండి, ఇంత కొలత అని ఏముండదు. మనకి ఎంత తినాలనిపిస్తే ఎంత టేస్ట్ పరంగా మనం యాడ్ చేసుకోవచ్చు.
నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను బియ్యము. దానికి మన దగ్గర ఎలా చెప్పాలి, చాయ్ కప్ ఉంటుంది కదా, టీ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతోటి 1½ కప్పు తీసుకున్నాను పిండి, రాగి పిండి. అందులో ఒక 1½ స్పూను సాల్ట్ యాడ్ చేసి వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకున్నాను. అంతే. ఇంత పిండి అంత పిండి అనేం లేదు. కొంతమంది బియ్యం తక్కువ వేస్తారు, పిండి ఎక్కువ వేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ చాలా హెల్తీ ఫుడ్ అండి. రాగి అంబలి కానివ్వండి, రాగి సంగటి కానివ్వండి, అప్పుడప్పుడు చేసుకొని తినాలి. ఇది చేపల పులుసులోకి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, చేపల పులుసు, ఇలా గోంగూర చట్నీ, ఇక బెండకాయ పులుసు, ఇలా పులుసు కర్రీలలోకి, ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి. ఇక్కడైతే చికెన్ రెడీ అయిపోయింది. మసాలా యాడ్ చేసుకున్నాను. ఇంకా సింపుల్గా తొందరగా అయిపోవాలి. వంటగదిలోనే ఎక్కువసేపు ఉంటే ఏదో పెద్ద పని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే వంట క్విక్గా తొందరగా అయిపోయేవి అయితేనే ఇష్టము. తొందరగా సెలెక్ట్ చేసుకుంటాను, ఎక్కువ టైం తీసుకోను. ఇంకా మనకి వేరే పనులు ఉంటాయి కదండి. ఇంకా రాఖీ పండుగ వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఈసారి వరుసగా ఉన్నాయి, 2 ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. చేస్తాను, ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. ఇంట్లో సింపుల్గా చేసుకుంటాను, నాకు తోచిన విధంగా పూజ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డేనే ఇంకా రాఖీ పండగ కూడా ఉంది కదా, ఇంకా అవి కూడా చేసుకోవాలి, పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ అన్నం ఉడికేసింది. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత ఇలా వాటర్ దగ్గరికి అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది అనేది అందులో వేసేసుకోవాలి. రైస్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసి కలపాలి బాగా. మనం వెయ్యగానే గట్టి పడుతుంది అనమాట. మంచిగా అలా మిక్స్ చేసేసుకోవాలి. అన్నము మొత్తము అన్నంకి మొత్తం ఆ రాగి పిండి కలిసేలాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఏం లేదు, మూత పెట్టేసుకొని 2 మినిట్స్, 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, రాగి సంగటి రెడీ అయిపోయింది. మీతో మాట్లాడుకుంటూ ఎంతో రుచికరమైనటువంటి హెల్దీ అయినటువంటి రాగి సంగటిని, చికెన్ కర్రీని ప్రిపేర్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నాకు అది మోటివేషన్ లాగా అనిపిస్తుంది. ఇంకా రాగి సంగటి టేస్ట్ చేసేయడమే. Thank you for watching this video friends. We will meet in another video again. Bye bye.